మీ పేరన్నా? అమరేందర్ రెడ్డి. మీరు ఇక్కడేనా? ఇక్కడనే ఉప్పరిగూడ విలేజ్. ఉప్పరిగూడ విలేజ్. మీకు ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం? మాకు 6 acres ఉంది. మీరే చేసుకుంటారు? మేమే చేసుకుంటాం. అంటే మీకు కూలీల కొరత అనేది ఏమన్నా ఏర్పడుతుందా? కూలీల కొరత కూడా ఇవన్నీ రేట్లు పెంచకంలో కూలీల కొరత కూడా చాలా పెరిగింది. ఇప్పుడు కూలీలు మాకు ఏమొస్తుంది, షాప్ కాడిపోతే ఒకప్పుడు 300 ఉండే, మార్నింగ్ 10కి వచ్చేది 6 వరకు ఉండేది. ఇప్పుడు 400 అయింది, 400కి 500 అయింది. కూలీల కొరత అనేది కూడా ఇవన్నీ రేట్ల పెరకంలో కూడా కూలీల కొరత కూడా చాలా. మాకేమొస్తుంది, 300 పెడితే ఏమొస్తుంది మాకు అని కూలీలు అంటారు. అంటే వాళ్ళు కూడా కూలి చేసుకుంటేనే కానీ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. వాళ్ళంటూ ఏమి చేయలేము. మీరు ఏం చేసినా మరి మీకు ఏమన్నా మిగులుతుందా? మాకంటే కొంచెం మేము ఎక్కువ కూలీలం పెట్టాము. కూలీలం పెట్టుకుంటే ఆడికాడికి అవుతుంది. కొంచెం నేను కానీ మా మమ్మీ కానీ మా మిసెస్ కానీ ఒక చిన్న పిల్లల్ని తోలుకొని వచ్చి ఇట్లా ఇట్లా కట్టుకుంటే కొంచెం బెనిఫిట్. కానీ చూడొచ్చు మీరు, పాపం చిన్న పిల్లల్ని ఒకసారి వీళ్ళని ఫోకస్ చేయండి. చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి రాత్రి పగలు అని ఏమి తేడా లేకుండా వీళ్ళ జీవితాలు అసలు ఏమవుతుంది, అసలు ఏంటి ఈ పరిస్థితి. ఈ రాత్రిలో పాములు, ఏదో తేళ్ళు ఇలాంటివి కూడా వెళ్తాయి. మనమైతే ఇట్లా ఉండలేము, మనం ఇట్లాంటి జీవనం అయితే గడపలేము. రైతుల పరిస్థితి ఎంత దీనంగా ఉంది, ఎంత దుర్బలంగా ఉంది ఇప్పుడు మనం చూసుకోవచ్చు. ఎన్ని ఎకరాలన్నా? 2 ఎకరాలు. అంటే మీకు రైతు బంధు పడుతుందా? ఏం పడతలేదు ఇప్పుడైతే, ఈ ప్రభుత్వంలో అయితే పడలేదు. అంటే ఇప్పుడు పాత బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు ఈ కాంగ్రెస్? రెండు ఒకటే. ఫస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే వాడు అప్పులు చేసి రైతులకు సరే పెట్టుబడులకన్నా దేనికన్నా కానీ కరెక్ట్ టైంకు రైతు బంధు వేసేది. వరి నాట్లకు కానీ మందులకు కానీ ఇంకేది కానీ ఏదైనా కానీ మందులకన్నా వేసేది కాదు. వాడు అప్పులు చేసిన తర్వాత ఏం చేసింది అనేది తర్వాత విషయం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అసలు రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు. రుణమాఫీ అయ్యింది, కొంతమంది ఊర్లో 100 మంది ఉంటారు, 100 మందిలో 20 మందికి అయింది, 80 మందికి పంచాయతీ పెట్టింది. మరి ఎట్లా అట్లా అయితే ఎట్లా? మీరు అడుగుతున్నాము, ఫండ్ లేదు, వస్తుంది మెల్లగా వస్తుంది అని చెప్పి రైతు గ్రామ సభలలో అడుగుతున్నాము. రైతు వేదిక ఇక్కడనే ఉంది, ఇక్కడ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. రైతు వేదికలు అడిగినాము, అన్ని దగ్గర అగ్రికల్చర్ ఆఫీస్ ఒక 10 సార్లు పోయినాం. రైతు బంధు పడతలేదు, మాదేమైనా ల్యాండ్ ఏమైనా ప్రాబ్లం ఉందా ఇది అని చెప్పి. అదాలంటే ఏం ప్రాబ్లం లేదు, పైనుంచే బడ్జెట్ లేదు అని చెప్తుంది. అంటే మీ ఒక్కరికే కాకుండా ఎవరికి లేదు రైతు బంధు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా రంగారెడ్డి, మళ్ళీ మా ఇబ్రాహీంపట్నం మండలంలో మరి ఇంకా ఘోరం. అంటే మీ సర్పంచ్ ఎవరు పని చేస్తలేరా? సర్పంచులు చేస్తున్నారు, పైన ఫండ్ లేదు, పైన వస్తే మేము ఇస్తామని అంటున్నారు. అంటే అడగట్లేదా మరి? ఇంతకు ముందు ప్రభుత్వం ఇట్లా మాకు టైంకి, ఇప్పుడు రబ్బీ కానీ ఖరీఫ్ కానీ టైంకి టైము మనకు ఫండ్స్ వచ్చినాయి, మనకు రైతు బంధు పడ్డాయి. ఇప్పుడు యూరియా కొరత అంటున్నారు. యూరియా చాలా కొరత. అసలు అప్పుడు ఎలా ఉందంటే ఇట్లా పోయి బండి మీద ఒకటి 280 రూపాయలు ఇచ్చేసి అమానం బ్యాగ్ వేసుకొని వచ్చేది. ఇప్పుడు వెయిట్ చేయవలసి వస్తుంది. ఆ దానికి బుకింగ్ యాప్ పెట్టింది. బుకింగ్ యాప్ కొంతమంది, ఇప్పుడు మా మమ్మీ ఉంది, నేనేదో జాబ్ కదా, మా మమ్మీకి అయితే తెలియదు కదా. అది నేనున్నా కాబట్టి, నేను స్టడీ చేసిన కాబట్టి నాకు బుకింగ్ ఎట్లా చేయాలో ఏందనేది అది ఖచ్చితంగా ఒక సెకండ్లలో చేసేస్తాను నేను. ఇప్పుడు బుకింగ్ యాప్ తీసుకొచ్చిరు, అది ఉంచాలంటారా తీసేయాలంటారా? తీసేయాలి, అది కూడా అది ఎలిజిబుల్ కాదు. అది ఎలిజిబుల్ కాదు. ఎందుకు చెప్పనా, ఇప్పుడు నేను మా వారి ఫోన్ ఉంది, 2 ఫోన్లు పట్టుకొని ఒక 50 బాగులు బుక్ చేస్తా. లేనోని పరిస్థితి, రానోని పరిస్థితి ఏముంది? రానోని పరిస్థితి వాడు అక్కడనే వెళ్తాడు కదా. ఇప్పుడు ఉన్నోడికి నాకు తెలియదు కాబట్టి నేను బుక్ చేస్తాను, 50 బుక్ చేసి ఇంట్లో వేసుకుంటా. ఎగ్జాంపుల్ మా ఇంట్లో 20 ఉన్నాయి. ఇప్పుడు లేనోని పరిస్థితి అంటే లిమిట్ ఏం లేదా? అంటే 10 బ్యాగులు బుక్ చేసినాం అనుకో, 6 బ్యాగులు ఇస్తున్నారు, 6 బ్యాగులు ఇస్తున్నారు. అలా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఓసారి 10 ఇచ్చేస్తున్నారు. లిమిట్ అనేది ఏం లేదు. అలా గ్రోమర్ విషయానికి 28 విషయాలకు వస్తే అసలు లేనే లేదు, 20 ఉంది. అంటే ఇప్పుడు ఎకరానికి ఎన్ని బస్తాలు వేస్తారు? పిండి బస్తాలు యూరియానా? యూరియా వచ్చేసి బస్తా సగం వేస్తాం, బస్తా సగం 2 బస్తాలు. అంటే చేరుని బట్టి మంచిగా కొంచెం హెల్దీ ఉందంటేనేమో కొంచెం తక్కువ వేస్తాము, కొంచెం వీక్నెస్ ఉందంటేనేమో కొంచెం ఎక్కువ వేస్తాం. ఈ యూరియా అనే యాప్ అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే తెలిసినోనికి తెలుస్తుంది, అది లేనోడు యూరియా వచ్చినాడు లేదా మా అమ్మ లాంటి వాళ్ళు ఇంకోరు తెలియని వాళ్ళు ఫర్టిలైజర్ కాడికి వచ్చి గొడవ చేస్తారు. ఆయనకి ఇస్తే ఆయనకు నాకు ఒక 2 బస్తాలు ఇయ్యా, నాకు ఒక 2 బస్తాలు ఇయ్యా అంటే నా చేతులు ఏం లేదమ్మా అని వాడు అంటాడు. ఇప్పుడు చేసినోడే చేస్తుంది. ఇప్పుడు నేను ఆరామ్సే ఉంటా, ఈ రోజు బుక్ చేసిన అంటే 2 డేస్ వరకు తీసుకుంటాం, మెల్లగా తీసుకుంటా అని చెప్పి అది కరెక్ట్ ఆప్షనే కాదు అసలు. తీసేయాలి, మొత్తానికి తీసేయాలి. ప్రతి రైతు కూడా నేను ఒక్కని బాగుపడే కాదు, ప్రతి ఒక్క రైతు బాగుపడాలి. ఇప్పుడు మా రైతులే ఉండని, ఇప్పుడు నేను తెలుగుతోనే చేస్తా, ఇంకొక మా పెద్దనైనా కానీ మా కాకనే కానీ ఇంకోరన్నా కానీ వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నేను ఒక్కరిని బతికినంత మాత్రం వాళ్ళు కూడా బతకాలి కదా.
అందరూ బ్రతికితేనే రాజ్యము అంత సుభిక్షం ఉంటది. అవును. అయితే ఏంటంటే రైతులు పడే కష్టాలు చూస్తున్నారు కదా. చీకటి అయింది, పొద్దున ఎప్పుడు 6 గంటలకు వస్తే ఇప్పుడు 7 అవుతుంది టైము. అయినా కూడా ఇంత టైం కూడా వీళ్ళు కష్టం అనకుండా ఎండ వాన అది ఏది చూడకుండా వీళ్ళు పని చేసుకుంటారు. ఇలాంటి రైతులు, కష్టపడే రైతులకు కూడా ఇంత కష్టాలు, యూరియా కోసం కావచ్చు, డిఏపి కోసం కావచ్చు, 2020 కావచ్చు, వీటి కోసం యాప్లు పెట్టుడెందుకు, రైతులను ఇబ్బంది పెట్టుడెందుకు? రైతులు చాలా కష్టంగా ఈ యాప్లు తీసేయాలంటున్నారు. ఒకప్పుడు యూరియాని గీయడానికి కొరత లేకుండా మేడం, అసలు యూరియా అంటే భయం లేకపోయేది మాకు. సరే పోయి అమానం పోయి జల్దీ ఒక 5 మినిట్స్లో పోయి తెచ్చుకోవడం చల్లడం అంతే. ఇప్పుడు అసలు ఇండ్లలో స్టాకులు పెట్టుకుంటున్నారు కొంతమంది. లేనోడు లేనట్టే పోతుండు, ఉన్నోడు ఉన్నాడు. ఇది మొత్తం టోటల్గా యాప్ అనేది తీసేసి ఒక సిస్టమేటిక్ పెట్టి రైతుకు 2 బ్యాగుల 3 బ్యాగుల 4 బ్యాగుల ఎకరానికి ఇంత అన్నట్టు ఒక సిస్టమేటిక్ పెట్టి ఒక మంచి టెక్నాలజీతో ఏదైనా పెడితే మంచిగా ఉంటుంది. ఈ లేకుంటే ఈ ప్రభుత్వంలో ఈ యాప్ ద్వారా అది టైం కార్డు పెడుతున్నప్పుడు 10 గంటలకు పెడితే చూసుకుంటా కూర్చుంటా ఉండాలి. ఇక చేసుకుంటా ఉండాలి. ఎప్పుడు పెడతాడు. అంటే మళ్ళీ మనకేమన్నా నోటిఫికేషన్ వస్తుందా? ఏం లేదు, మాది సహకార సంఘం అనేది మాకు బ్యాంకులో మాకు ల్యాండ్ ఉంటుంది కాబట్టి ఓటు ఉంటుంది. అలా మాది ఒకటి గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో పెడతాడు. రేపు స్టాక్ ఉన్నది అవైలబుల్, రేపు 10:30కి అవైలబుల్ అని పెడతారు. మీరు వచ్చి బుక్ చేసుకోండి, తీసుకోండి కాదు, ఆన్లైన్లో ఉంచుతాను అంతే. ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎంబడే వెళ్ళొచ్చు 2 days. ఇలా ఈ టైం బుక్ చేసానుకో రేపు ఎల్లుండి ఈ టైం వరకు ఉంటుంది. అంటే 48 అవర్స్ 72 అవర్స్ 3 రోజుల 2 రోజుల 2 days 48 అవర్స్ తర్వాత మళ్ళీ ఈ ఏదైతే బుక్ చేసుకున్నది బ్యాగ్స్ అలా ఓటీపీల సిస్టమ్. ఓటీపీ బుకింగ్ చేసేటప్పుడు ఓటీపీ కావాలి, మళ్ళీ బ్యాగులు తీసుకున్నప్పుడు ఓటీపీ కావాలి. సరే మీరు చదువుకున్నారు కాబట్టి మీరు ఓటీపీలు చెప్తాం. ఇప్పుడు అదే అందుకనే నేను ఈ ప్రభుత్వంలో ఈ సిస్టమేటిక్ అనేది యూరియా కొరత ఎందుకు వస్తుందో అర్థం అవుతలేదు. అక్కడ పక్కన మన ఆంధ్రప్రదేశ్లో అసలు 1% కూడా యూరియా అది అనేది లేదు. ఆ సిస్టమ్ ఫస్ట్ ఎలా ఉందో ఆ సిస్టమ్ వస్తేనే బాగుంటుంది. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటారు ఈ ప్రభుత్వానికి? ఈ ప్రభుత్వంకి చెప్పాల్సింది ఒకటే, ఇక ఈ కొరతలు ఇవన్నీ రైతులకు అన్ని అందుబాటులో ఉంచుతాడు. అన్ని అందుబాటులో ఉండి రైతులను ఇబ్బంది పెట్టకుండా ఉంటే బాగుంటుంది. అంటే మునుపు పాత అంటే ఒక 10-15 సంవత్సరాల క్రితము వీళ్ళు అంతకుముందు గుత్తదారులు ఉండే వాళ్ళ దగ్గరనే రైస్ బ్యాగులు కానీ మందు అంటే ఇప్పుడు దగ్గర ఇప్పుడు ఒక 20 years కింద మా అమ్మ మా నాన్న ఉన్నప్పుడు, మా తాత వాళ్ళు ఉన్నప్పుడు అట్లా గుత్తదారి కొంచెం అమౌంట్ ఇచ్చేది. అంటే అప్పుడు మా తాత మా అమ్మ వాళ్ళు తెలుసు, వాళ్ళ ఇస్తే దాన్ని తీసుకొచ్చి పెట్టుబడులకు పెట్టి మళ్ళీ అది వచ్చిన తర్వాత వాన్కి ఇవ్వడం, అది ఇప్పుడు లేదు. అది బాగుందా? ఇప్పుడు ఇట్లా బాగుందా చెప్పండి. అంటే అది అప్పుడే బాగుండే. ఎందుకు అంటే పాపం రైతుల దగ్గర టైంకి డబ్బులు ఉండేవి కాదు. వాళ్ళు గుత్తదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత అమౌంట్ వాళ్ళు కట్టిపించుకొని సంవత్సరానికి సరిపడా యూరియా బస్తాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ప్రతిదీ అన్ని వాళ్ళు ఇచ్చేవాళ్ళు. వీళ్ళకి అంత కష్టం అనిపించేది కాదు అప్పుడు. ఇప్పుడు ఏంటి ఈ సిస్టాలు చేంజ్ చేయడం, ఈ సిస్టమ్ పెట్టడం వల్ల ప్రతి ఒక్క రైతుకి ఇబ్బంది అవుతుంది. ఈ ఇబ్బందులు తొలగిపోవాలంటే ఈ యాప్స్ అనేవి ఇవన్నీ తీసేసి అప్పుడు ఎలా ఇచ్చారో ఇప్పుడు కూడా అలా ఇస్తే రైతులు కూడా హ్యాపీగా ఉంటారు. నాకు ఈ అన్ని ప్రభుత్వాల కన్నా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా బీజేపీ ప్రభుత్వం వస్తే రైతులు ఎలాంటి ఇబ్బంది పడరు. చూసారు కదా ఫ్రెండ్స్, రైతు కూడా బీజేపీ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు. మేము ఇంతవరకు కూడా ఎందుకు బీజేపీ ప్రభుత్వంలో ఏం అరాచకాలు జరగవు. ఒక సిస్టమేటిక్, ఒక పద్ధతిగా సెంట్రల్ ఎట్లా నడుస్తుందో మన స్టేట్లో కూడా అట్లనే నడవాలని బాగుంటుంది. అనిపిస్తుంది అంటే జనాలలో మార్పు రావాలి. ఇప్పుడు నాలేక నేను అన్నట్టుగా ఇవన్నీ వేస్ట్ ప్రభుత్వాలు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వమే కానీ అందరు వాళ్ళు దోచుకొని వాళ్ళు దాచుకోవాల్సిందే కానీ రైతులకు పెట్టేది ఏముండదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరీ ఘోరం. ఇంకా రేవంత్ రెడ్డి అయితే ఎప్పుడు దిగిపోయి ఇప్పుడు ఇక్కడ మా మండలికి వస్తా అని కొడతాడున్నారు. అంత ఘోరంగా ఉంది ఆయన పరిస్థితి. రైతు బంధు లేదు, ఏది లేదు అసలు. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క పరికరాలు వచ్చేది. మారింది, సిస్టమ్ మారింది, అన్ని కరువు అయిపోయినాయి. అన్ని మంచి టెక్నాలజీ, మందు స్ప్రే పంపులు కానీ, కల్టివేట్ కానీ, ట్రాక్టర్లు కానీ ఇవి ఏవి లేవు అగ్రికల్చర్ ఆఫీస్లో. సో కొంచెం సబ్సిడీలు వచ్చేది, మాకు కొంచెం బాగుండే అనిపించేది. ఇప్పుడు ఎలాంటి సబ్సిడీ లేవు, ఏవి లేవు అసలు. ఎలాంటివి
ఏమీ లేవు ఏమీ లేదు అసలు. ఎలాంటి రైతుకి ఒక భరోసా అనేది లేదు. అంటే అప్పుడు అన్ని సిస్టమేటిక్ గా మంచిగా వస్తే భరోసా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎట్లా మీరు ఎట్లా నమ్మకం నేను నమ్మగలుగుతా, ఖచ్చితంగా రాగలుగుతా, రాజస్థాన్ పక్కా చెప్తాను నేను. పక్కా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, సెంట్రల్లో ఉన్నట్టు మన స్టేట్లో కూడా బీజేపీ ప్రభుత్వం అమలుకి వస్తే ఇవన్నీ తగ్గిపోతాయి. రైతులకు కూడా మంచి హామీ జరుగుతుంది. ఇప్పుడు 266 రూపాయలకు మనకు యూరియా బస్ వస్తుంది, అది సగము ఈ స్టేట్ వాడు ఏమి ఇవ్వట్లే, సెంట్రల్లో ఇస్తున్నారు. సెంట్రల్లో నుంచే ప్రతి ఒక్క మందులు కానీ. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ 2000 కనీసం మేము వద్దనుకున్న అకౌంట్లో పడిపోతాయి. అవి ఏనాడు కూడా 2000 సెంట్రల్ నుంచి వచ్చే 2000 పడుతున్నాయి. అసలు ఒక్క నిమిషం కూడా ఆగాయి అవి. ఇప్పుడు స్టేట్ నుంచి వచ్చేవే అయిపోతున్నాయి. అసలు ఈ స్టేట్ నుంచి వచ్చినది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ఒక 1 MP కూడా వాళ్ళే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు రైతుల బాధలు ఎట్లున్నాయి. ప్రభుత్వాలు మారినా జీవితాలు మారట్లేదు, ఎవరు వచ్చినా వాళ్ళ బ్రతుకులు మారట్లేదు, ఎవరు వచ్చినా వాళ్ళ కష్టాలు తీరుతలేవు అని చెప్పేసి ఏ ప్రభుత్వం వచ్చినా మాకు భరోసా లేదు, బీజేపీ ప్రభుత్వం వస్తేనే మాకు భరోసా ఉంటుందని ఒక రైతు గట్టిగా నాతో ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. రైతే రాజు అంటున్నారు, మరి రాజు ఈ రాత్రి పగలు అని తేడా లేకుండా పిల్లల్ని వేసుకొని ఈ రాత్రిలో కూడా కష్టపడుతుంది. చూసిండ్రు కదా మన రాష్ట్రంలో రైతుల పరిస్థితులు ఎట్లున్నాయి, ఎంత దీనంగా ఉన్నాయి, ఎంత హీనంగా ఉన్నాయి. ఈ బ్రతుకులు ఇంకా మారవా? రైతు రాజు అని మాట్లాడడమే తప్ప రైతుకు కష్టాలు తప్పవా? ఓకే, ఇంతే.